మేము ఏలూరు పట్టణం నుంచి వచ్చామండి. మరి అన్నయ్యకి వదినకి వివాహం అయ్యి 12 సంవత్సరాలు అవుతుందండి. వివాహమైన 7 సంవత్సరాలకి వదిన ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయిందండి. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. రాకపోతే విజయవాడ అమ్మ హాస్పిటల్ IVF 2 సార్లు చేయించామండి. 4 లక్షల వరకు ఖర్చు పెట్టామండి. అయినా ఏ ప్రయోజనం లేదు. మా వదిన గారు చాలా బలహీనరాలు అయిపోయింది. అమ్మ ఇక నీకు పిల్లలు పుట్టరు అని అంటే మా తమ్ముడు గారు కుమారుని కానీ కుమార్తెను కానీ పెంచుకోవాలనుకున్నామండి. అయితే మేము దైవజనుల వాక్యము టీవీలో వినేవాళ్ళమండి. ఉదయం తెల్లరగట్ల 5:30 గంటలకు దైవజనుల వాక్యం వింటూ వదిన ఇట్లా గర్భఫలం లేని వారి కోసం అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళండి. అన్నయ్య వాళ్ళు కొవ్వూరులో ఉంటారండి. కొవ్వూరు నుంచి మరి రాజమండ్రి వచ్చేవాళ్ళు. వాళ్ళు 2 నెలలు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు గర్భఫలంతో వస్తావు పో అని చెప్పారంట వదినికి. మేము కూడా ఏలూరు దగ్గర వట్లూరు ప్రతి నెల ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమండి. వెళ్ళినప్పుడు ఎంతగానో మేము మొరపెట్టేవారమండి, ప్రభువా నీ అద్భుత కార్యము మేము సాక్షిగా నిలబెట్టుకోమని మేము అడిగినప్పుడు మరి అనుకోని రీతిలో మరి వదిన ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆమెకి తెలియలా 3 నెలల వరకు మరి తెలియలేదండి. నీరసంగా ఉంటుందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. నిజంగా ఇది దేవుని కార్యమని మేము ఎంతగానో నమ్మామండి. అలాగే మా తమ్ముడికి వివాహమైన 2 సంవత్సరాలకి గర్భఫలం లేదని మా మరదలను కూడా ఒట్లూరు తీసుకెళ్ళానండి. నా కుడివైపున ఉన్నామని తీసుకెళ్ళినప్పుడు అయ్యగారి చేతిలో అక్టోబర్ నెలలో మా మేనల్ని పెట్టానండి. పెట్టినప్పుడు మా మరదలు అడిగారు, అమ్మ నీకు ఇంకా పిల్లలు కావాలని అడిగారండి. అడిగినప్పుడు కావాలండి, మా అన్నయ్య వాళ్ళకి కూడా కావాలన్నానండి అక్టోబర్ నెలలో. అదే నెలలో మా వదిన ప్రెగ్నెన్సీ అయిందండి. అదిగోండి చక్కని కుమార్తెను దేవుడిచ్చాడండి. నిజంగా ఈ సాక్ష్యము మరి ఎంతగానో మా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగాను మరి అలాగే మేము ఊహించలేదండి. తమ్ముడు వాళ్ళ పిల్లల్ని పెంచుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళని ఆ రీతిగా కాకుండా వారికి సొంతగా కుమార్తెనిచ్చారండి. ఆ కుమార్తెకి శ్రేష్ఠ అని పేరు పెట్టామండి. ఇదే అండి మా సాక్ష్యం.